Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC group 2 ki sambandhinchi current affairs nunchi model paper ni chusukundam. Manaki screening test lo aithe subject wise 30 bits రూపంలో అయితే ఇస్తారు కదా. సో కరెంట్ అఫైర్స్ మొత్తం నుంచి మనం ఈ రోజు ఒక 30 బిట్స్ ని మోడల్ పేపర్ రూపంలో అయితే తెలుసుకుందాము. ఇది 20th మోడల్ పేపర్ అనుకుంటా అండి. సో ఆల్రెడీ 19 మోడల్ పేపర్స్ మీకు టాపిక్ వైజ్ గా కూడా చేస్తున్నాను బిట్స్, అండ్ టోటల్ గా అన్ని సబ్జెక్ట్స్ కలిపి కూడా నేను మీకు మోడల్ పేపర్స్ అనేవి చేస్తున్నాను. అవి కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్ కి వెళ్లే ముందు అవి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా ఏ వీడియోస్ కావాలన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్కి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ మన ఛానల్ని ఫాలో అవుతూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి మన వీడియోస్ని షేర్ కూడా చేయండి. మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అండ్ నేను మీకు ఫ్రీగా చేస్తున్నంతటికి మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. సో గైస్ ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న వివిధ జ్యోతిర్లింగాలలో ఈ క్రింది ఇవ్వబడిన జతల్లో ఎన్ని సరైనవి? ఫస్ట్ వన్ మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ గ్రిష్ణేశ్వర్ కర్ణాటక, థర్డ్ వన్ బద్రీనాథ్ జార్ఖండ్, ఫోర్త్ వన్ ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ ఈ మధ్య నాకు హెల్త్ బాగాలేదు, అసలు 10-15 డేస్ నుంచి ఇంకా తగ్గట్లేదు. మాట్లాడలేకపోతున్నా, గొంతు నొప్పి ఎక్కువైపోతుంది. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 3. ఇది మనకి జతల్లో సరైనది వచ్చేసరికి థర్డ్ వన్ ఒకటే మాత్రమే సరైనది. బైద్యనాథ్ వచ్చేసరికి జార్ఖండ్లో ఉంది. ఇది ఒకటే మనకి సరైనది జ్యోతిర్లింగం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పేర్కొన్న బ్యాంకుల్లో ఏ బ్యాంకులు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ స్థాపనకు అనుమతింపబడ్డాయి? ఫస్ట్ వన్ జాతీయ బ్యాంకులు, సెకండ్ వన్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, థర్డ్ వన్ చెల్లింపుల బ్యాంకులు, ఫోర్త్ వన్ స్థానిక బ్యాంకులు. పైన పేర్కొన్న వాటిలో ఏది సరైనది? ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 2 మాత్రమే, థర్డ్ వన్ 1, 2, 3, ఫోర్త్ వన్ 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవి అనేసి ఇచ్చాడు. సో సరైన ఆప్షన్ కామెంట్ చేయండి. వీడియోస్ అన్నీ మీకు లైవ్ రూపంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10కి, ఆఫ్టర్నూన్ 12, ఈవినింగ్ 4, నైట్ 9 ఈ టైమ్స్లో అయితే నేను మీకు ఏదో ఒక టైంలో వీడియో అనేది లైవ్ రూపంలో ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు లైవ్కి అటెండ్ అయ్యారనుకోండి, మీకు నేను చెప్పేటప్పుడు ఆన్సర్ అనేది అలా గుర్తుంటుంది. వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 1 మాత్రమే సరైనది. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ స్థాపనకు అనుమతింపబడ్డ ఏవి అంటే జాతీయ బ్యాంకులు మాత్రమే. జాతీయ బ్యాంకులు మాత్రమే మనకి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ స్థాపనకు అనుమతింపబడ్డాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో దేనికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అధికారం ఉంది? ఫస్ట్ వన్ నియమించబడిన న్యాయస్థానం, సెకండ్ వన్ ఏదీని రాష్ట్ర డైరెక్టర్ పోలీస్ జనరల్, థర్డ్ వన్ ఇంటర్పోల్, ఫోర్త్ వన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంటర్పోల్. మనకి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అధికారం ఇంటర్పోల్కు మాత్రమే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. రెడ్ కార్నర్ నోటీస్కు సంబంధించి క్రింది ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏది సరైనది కాదు, సరైనది కాని అని అడిగారు. సో ఫస్ట్ వన్ ఆర్సిఎన్ అనేది ఇంటర్నేషనల్ వాంటెడ్ పర్సన్ నోటీస్, సెకండ్ వన్ ఆర్సిఎన్ అనేది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు, థర్డ్ వన్ సభ్య దేశాల విచారణ సంస్థల అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ ఆర్సిఎన్ను జారీ చేస్తుంది, ఫోర్త్ వన్ ఏ దేశంలోనైనా చట్టాన్ని అమలు చేసే అధికారులను ఆర్సిఎన్ అరెస్ట్ చేయమని ఇంటర్పోల్ బలవంతం చేయదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఇది మనకి కాదు, సరైనది కాంది. మరి సరైనవి ఏంటేంటి? ఆర్సిఎన్ అనేది ఇంటర్నేషనల్ వాంటెడ్ పర్సన్ నోటీస్ అండి. ఆర్సిఎన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ వాంటెడ్ పర్సన్ నోటీస్. అలాగే ఆర్సిఎన్ అనేది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు. ఆర్సిఎన్ అనేది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్గా పనికిరాదు. ఏ దేశంలో అయినా చట్టాన్ని అమలు చేసే అధికారులు ఆర్సిఎన్ అరెస్ట్ చేయమని ఇంటర్పోల్ బలవంతం చేయదు. ఆర్సిఎన్ అయితే అరెస్ట్ చేయమని ఇంటర్పోల్ అయితే బలవంతం చేయదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఫస్ట్ వన్ భారతదేశ
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అణుశక్తి బాలిస్టిక్ క్షిపణి ఐఎన్ఎస్ అరిహంత్. సెకండ్ వన్ ఐఎన్ఎస్ అరిహంత్ రహస్య అధునాతన సాంకేతిక నౌకగా నిర్మించబడింది. థర్డ్ వన్ ఐఎన్ఎస్ అరిహంత్ను భారత నావికాదళం నిర్వహిస్తోంది. ఫోర్త్ వన్ ఎస్ఎస్బిఎన్ నుంచి సబ్ మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ కార్యకలాపాలు భారతదేశ న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో భాగమైన భారత వ్యూహాత్మక కమాండ్ పరిధిలో ఉన్నాయి. సో పైన పేర్కొన్న వాటిలో సరైనది ఏది? ఫస్ట్ వన్ 1, 2 మాత్రమే, సెకండ్ వన్ 1, 3 మాత్రమే, థర్డ్ వన్ 4 మాత్రమే, ఫోర్త్ వన్ 1, 2, 3, 4 సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 1, 2, 3, 4 ఈ 4 కూడా మనకి సరైనవే. ఏంటేంటి? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అణుశక్తి బాలిస్టిక్ క్షిపణి ఏది అంటే ఐఎన్ఎస్ అరిహంత్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అణుశక్తి బాలిస్టిక్ క్షిపణి ఐఎన్ఎస్ అరిహంత్. సెకండ్ వన్ ఐఎన్ఎస్ అరిహంత్ రహస్య అధునాతన సాంకేతిక నౌకగా నిర్మించబడింది. ఐఎన్ఎస్ అరిహంత్ అనేది ఏంటమ్మా? రహస్య అధునాతన సాంకేతిక నౌక. అలాగే ఐఎన్ఎస్ అరిహంత్కు భారత నావికాదళం నిర్వహిస్తుంది. ఐఎన్ఎస్ అరిహంత్ని ఎవరు నిర్వహిస్తున్నారు? భారతదేశం యొక్క నావికాదళం నిర్వహిస్తుంది. అలాగే ఫోర్త్ వన్ ఐఎన్ఎస్బిఎన్ నుంచి సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ ఎస్ఎల్బిఎంస్ కార్యకలాపాలు భారతదేశ న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో భాగమైన వ్యూహాత్మక కమాండ్ పరిధిలో ఉన్నాయి. ఎక్కడమ్మా? భారతదేశ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పరిధిలో అయితే ఉండడం జరిగింది. సో 4 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశ పార్లమెంట్ ప్లెయిన్ లాంగ్వేజ్ బిల్ 2022ను ఆమోదించింది? ఫస్ట్ వన్ కెనడా, సెకండ్ వన్ ఆస్ట్రేలియా, థర్డ్ వన్ న్యూజిలాండ్, ఫోర్త్ వన్ శ్రీలంక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, న్యూజిలాండ్. న్యూజిలాండ్ యొక్క పార్లమెంట్ అనేది ప్లెయిన్ లాంగ్వేజ్ బిల్ 2022ను ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్. మిషన్ లైఫ్ను ఎవరు ప్రారంభించారు? ఫస్ట్ వన్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, సెకండ్ వన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, థర్డ్ వన్ యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ అండర్సన్, ఫోర్త్ వన్ 1 మరియు 2 సంయుక్తంగా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 1 మరియు 2 సంయుక్తంగా అయితే ప్రారంభించడం జరిగింది. చూడండి, ఐక్యరాజ్య సమితి మిషన్ లైఫ్ని ఎవరు ప్రారంభించారంటే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఇద్దరు కూడా మనకి మిషన్ లైఫ్ను ప్రారంభించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. అలాగే ఇంకెవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో నెక్స్ట్ క్వశ్చన్. ఉల్ఫ్ వారియర్ దౌత్యాన్ని ఏ దేశం అవలంబిస్తోంది? ఫస్ట్ వన్ యూఎస్, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ ఇరాన్, ఫోర్త్ వన్ రష్యా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చైనా అండి. ఉల్ఫ్ వారియర్ దౌత్యాన్ని చైనా దేశం అయితే అవలంబించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నాణ్యత, పరిమాణము, కొనసాగింపు అనేవి జల్ జీవన్ మిషన్ విజయానికి ప్రధాన సూత్రాలని క్రింది వారిలో ఎవరు చెప్పారు? ఫస్ట్ వన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సెకండ్ వన్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, థర్డ్ వన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫోర్త్ వన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఎవరు? నాణ్యత, పరిమాణము, కొనసాగింపు అనేవి జల్ జీవన్ మిషన్ విజయానికి ప్రధాన సూత్రాలని ఎవరు చెప్పారు అంటే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఓకేనా? భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఋషి సునాక్ గురించి క్రింది స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోండి. ఫస్ట్ వన్ అతను యూకే అతి చిన్న వయస్కుడైన ప్రధానమంత్రి, సెకండ్ వన్ భారత సంతతికి చెందిన హిందువు, యూకే ప్రధానమంత్రి అయిన మొదటి శ్వేత జాతీయేతరుడు, థర్డ్ వన్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కుమార్తె అక్షరామూర్తిని వివాహమాడాడు. సో పైన పేర్కొన్న వాటిలో సరైనది ఏది? ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 2 మాత్రమే, థర్డ్ వన్ 2 మరియు 3 మాత్రమే, ఫోర్త్ వన్ 1, 2 మరియు 3 సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. మనకి 1, 2, 3 ఈ 3 కూడా సరైనవే. ఏంటేంటి, ఋషి సునాక్ అనే అతను అతి చిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. ఋషి సునాక్ ఎవరమ్మా? అతి చిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. అలాగే భారత సంతతికి చెందిన హిందువు ఎవరు? ఋషి సునాక్. అలాగే యూకే ప్రధానమంత్రి అయిన మొదటి శ్వేత జాతీయుడు కూడా, శ్వేత జాతీయ ఇతరుడు అంటే శ్వేత జాతీయుడు కాకుండా ఇతరుడు అని అర్థము. అలాగే యూకే ప్రధానమంత్రి అయిన మొదటి శ్వేత జాతీయేతరుడు కూడా రిషి సునాక్, భారత సంతతికి చెందిన హిందువు. ఇతను అతి చిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. అలాగే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కుమార్తె అక్షరామూర్తిని వివాహమాడాడు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్ఆర్ నారాయణమూర్తి కుమార్తె అక్షరామూర్తిని కూడా వివాహమాడింది ఎవరు అంటే ఋషి సునాక్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పేర్కొన్న స్టేట్మెంట్లలో ఏవి జార్జియా మేలోకి సంబంధించి సరైనవి కాదు? ఫస్ట్ వన్, ఆమె ఇటలీ మొదటి మహిళా ప్రధానమంత్రి. సెకండ్ వన్, ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన నాయకురాలు. థర్డ్ వన్, ఇటలీలో ఆమె నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫోర్త్ వన్, ఆమె నేషన్ ఫస్ట్ నినాదంలో విశ్వాసం ఉంచుతుంది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి కాదమ్మా, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ సినిమా కాదు ఇది. సో ఆన్సర్ కామెంట్ చేస్తారు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇటలీలో ఆమె నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనేది మనకి సరైనది కాదు. మరి సరైనవి ఏంటేంటి ఇక్కడ? ఎవరు? జార్జియా మెలోని ఇటలీ మొదటి మహిళా ప్రధానమంత్రి. ఇటలీ దేశానికి చెందిన మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అంటే జార్జియా మెలోని. అలాగే ఆమె బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన నాయకురాలు. ఆమె యొక్క పార్టీ ఏది? బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ. అలాగే ఆమె నేషన్ ఫస్ట్ నినాదంతో విశ్వాసం ఉంచుతుంది. ఆమె ఏ నినాదంతో విశ్వాసం ఉంచుతుంది? నేషన్ ఫస్ట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఏ, అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. సరికొత్త అణు జలంతర్గామి నుండి ఈ ప్రయోగం జరిగింది. బి, తాజా పరీక్షలో బులావా అనే క్షిపణిని ఇంపరేటర్ అలెగ్జాండర్ III అనే జలంతర్గామి నుండి ప్రయోగించారు. ఆ అస్త్రం కంచాత్కా ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. సి, ఇంపరేటర్ అలెగ్జాండర్ III బొరై తరగతికి చెందిన జలంతర్గామి. అది 16 బులావా క్షిపణులను మోసుకెళ్లగలదు. సో ఇందులో ఫస్ట్ వన్ ఏ మాత్రమే సరైనది, సెకండ్ వన్ బీసీ సరైనవి, థర్డ్ వన్ ఏబీసీ సరైనవి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబీసీ 3 కూడా సరైనవే. చూసుకోండమ్మా. అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. అలాగే సరికొత్త అణు జలంతర్గామి నుండి ఈ ప్రయోగం చేసింది. రష్యా ఎక్కడి నుంచి చేసింది? సరికొత్త అణు జలంతర్గామి. అలాగే ఈ యొక్క ఖండాంతర క్షిపణి రష్యా దేనిని ఎంత సామర్థ్యం ఉన్నదాన్ని చేసింది? అణువార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఒక ఖండాంతర క్షిపణిని అయితే విజయవంతంగా పరీక్షించింది. అలాగే తాజా పరీక్షలో బులావా అనే క్షిపణిని ఇంపరేటర్ అలెగ్జాండర్ III అనే జలంతర్గామి నుండి ప్రయోగించారు. చూసుకోండి, బులావా అనే క్షిపణిని ఇంపరేటర్ అలెగ్జాండర్ III అనే జలంతర్గామి నుండి ప్రయోగించారు. ఆ అస్త్రం కంచత్కా ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. అలాగే సి, ఇంపరేటర్ అలెగ్జాండర్ III బొరై తరగతికి చెందిన జలంతర్గామి. అది 16 బులావా క్షిపణులను మోసుకెళ్లగలదు. ఈ 3 కూడా మనకి సరైన సమాధానాలే. సో నెక్స్ట్ క్వశ్చన్. 50వ సాటర్న్ అవార్డ్ 2022లో ఉత్తమ అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డుని గెలుచుకున్న చిత్రం ఏది? ఫస్ట్ వన్ RRR, సెకండ్ వన్ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ, థర్డ్ వన్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, ఫోర్త్ వన్ డెత్ ఆన్ ద నైల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 50వ సాటర్న్ అవార్డ్స్ 2022లో ఉత్తమ అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న చిత్రం RRR. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పేర్కొన్న స్టేట్మెంట్లను పరిగణించండి. ఫస్ట్ వన్, లక్షద్వీప్లోని 2 కొత్త బీచ్లు మినికాయ్ తుండి బీచ్, కద్మక్ బీచ్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ పర్యావరణ స్థాయి బ్లూ ఫ్లాగ్ పురస్కారం బహుకరించారు. సెకండ్, భారతదేశంలో ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ల సంఖ్య 12. పైన పేర్కొన్న స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 2 మాత్రమే, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ 1 లేదా 2. ఏది సరైనది కాదు? సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 1 మరియు 2 ఈ రెండు కూడా సరైనవే. లక్షద్వీప్లో 2 కొత్త బీచ్లు ఏంటేంటి? మినికాయతుండి బీచ్, కద్మత్ బీచ్, ఈ రెండు కూడా లక్షద్వీప్లోని 2 కొత్త బీచ్లు. అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ పర్యావరణ స్థాయి బ్లూ ఫ్లాగ్ పురస్కారం కూడా ఈ 2 బీచ్లకి రావడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ల సంఖ్య ఎంత? 12. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ఏ క్రీడకు చెందింది? ఫస్ట్ వన్ హాకీ, సెకండ్ వన్ ఫుట్బాల్, థర్డ్ వన్ క్రికెట్, ఫోర్త్ వన్ టెన్నిస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రికెట్ అండి. డక్వర్త్ లూయిస్ పద్ధతి క్రికెట్ ఆటకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. భూమిపై జనాభా ఏ రోజున 800 కోట్ల స్థాయికి చేరిందని ఐరాసాకు చెందిన జనాభా నిధి UNFPA పేర్కొంది? ఫస్ట్ వన్ 2022 నవంబర్ 10, సెకండ్ వన్ 2022 నవంబర్ 15న, థర్డ్ వన్ 2022 నవంబర్ 20న, ఫోర్త్ వన్ 2022 నవంబర్ 25న. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 2022 నవంబర్ 15న. భూమిపై జనాభా ఏ రోజున 800 కోట్ల స్థాయికి చేరింది అని ఐరాసాకు చెందిన జనాభా నిధి పేర్కొంది అంటే 2022 నవంబర్ 15న. సో నెక్స్ట్ క్వశ్చన్. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2020 ప్రకారం ఇప్పటి వరకు నవజాత శిశు మరణాల రేటు SDG లక్ష్యాన్ని క్రింది వాటిలో ఏ రాష్ట్రం చేరుకోలేదు? ఫస్ట్ వన్ హర్యానా, సెకండ్ వన్ పంజాబ్, థర్డ్ వన్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ తమిళనాడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్యానా. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2020 ప్రకారము ఇప్పటి వరకు నవజాత శిశు మరణాల రేటు SDG లక్ష్యాన్ని ఏ రాష్ట్రం చేరుకోలేదు అంటే హర్యానా రాష్ట్రం చేరుకోలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఈ క్రింది తెలిపిన రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏవి ఇప్పటికే 5 లోపు మరణాల రేటు SDG లక్ష్యాన్ని చేరుకున్నాయి? సో ఫస్ట్ వన్ కేరళ, సెకండ్ వన్ తమిళనాడు, థర్డ్ పశ్చిమ బెంగాల్, ఫోర్త్ రాజస్థాన్. పైన పేర్కొన్న వాటిలో సరైనవి ఏమిటి? ఫస్ట్ వన్ 1, 2, 3, 4 అన్నీ సరైనవి. సెకండ్ వన్ 1, 2, 3 మాత్రమే సరైనవి. థర్డ్ది 2, 3, 4 మాత్రమే సరైనవి. ఫోర్త్ వన్ 1 మరియు 2 మాత్రమే సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ 8th క్వశ్చన్ అంటే 18th క్వశ్చన్ అని అర్థం అమ్మ. రోజుకి 2-3 వీడియోలు చేయాలని ఉంది కానీ నాకు ఈ గొంతు ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నాను. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 1, 2, 3 ఈ 3 కూడా మనకి సరైనవి. ఏంటేంటి? కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. ఈ 3 రాష్ట్రాలు కూడా కేంద్రపాలిత ప్రాంతాలు లేదా రాష్ట్రాల్లో ఇప్పటికే 5 లోపు మరణాల రేటు SDG లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. జార్ఖండ్లో వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న 60% నుండి ఎంత శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ ఓ బిల్లు ఆమోదించింది? ఫస్ట్ వన్ 73%, సెకండ్ వన్ 75%, థర్డ్ వన్ 77%, ఫోర్త్ వన్ 79%. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 77%. జార్ఖండ్లో వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న 60% నుండి ఎంత శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ బిల్లును ఆమోదించింది అంటే 77% పెంచుతూ బిల్లుని ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్. సిత్తనవాసల్ రాక్ కట్ గుహలు అనేవి ఫస్ట్ వన్ అరివర్ కోయిల్, సెకండ్ వన్ ఇజాడి పట్టం, థర్డ్ వన్ మెగాలిథిక్ శ్మశాన వాటికలు, ఫోర్త్ వన్ నవచునై తారు. పై వాటిలో ఏది సరైన సమాధానం? ఫస్ట్ వన్ 1 మరియు 2 మాత్రమే, సెకండ్ వన్ 2 మరియు 3 మాత్రమే, థర్డ్ వన్ 1, 3, 4 మాత్రమే, ఫోర్త్ వన్ 1, 2, 3 మరియు 4 సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 1, 2, 3, 4 ఈ 4 కూడా సరైనవే. సిత్తనవాసల్ రాక్ కట్ గుహలు అనేవి అరివర్ కోయిల్, ఇజాడి పట్టం, మెగాలిథిక్ శ్మశాన వాటికలు, నవచునై తారు అని కూడా మనకు అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింది వాటిలో ఏ భారతీయ నగరాలు యునెస్కో గ్లోబల్ నెట్వర్క్కు చెందిన అభ్యాస నగరాల జాబితాలో చేర్చబడ్డాయి? ఫస్ట్ వన్ వారణాసి యూపీ, సెకండ్ వన్ త్రిశూర్ కేరళ, థర్డ్ వన్ నిలాంబూర్ కేరళ, ఫోర్త్ వన్ వరంగల్ తెలంగాణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 2, 3, 4 త్రిశూర్ కేరళ, నిలాంబూర్ కేరళ, వరంగల్ తెలంగాణ. ఈ 3 నగరాలు కూడా యునెస్కో గ్లోబల్ నెట్వర్క్కు చెందిన అభ్యాస నగరాల జాబితాలో అయితే చేర్చబడ్డాయి. ఏంటేంటి? త్రిశూర్ కేరళకు చెందింది, నిలాంబూర్ కేరళకు చెందింది, అలాగే వరంగల్ తెలంగాణకు చెందిన ఈ 3 భారతీయ నగరాలు యునెస్కో గ్లోబల్ నెట్వర్క్కు చెందిన అభ్యాస నగరాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింగ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సాంప్రదాయ కళ? ఫస్ట్ వన్ మేఘాలయ, సెకండ్ వన్ సిక్కిం, థర్డ్ వన్ నాగాలాండ్, ఫోర్త్ వన్ అస్సాం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అమ్మా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మేఘాలయ. కింగ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్ అనేది మనకి మేఘాలయ రాష్ట్రానికి చెందినటువంటి ప్రఖ్యాత సాంప్రదాయ కళ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అటవీ వెలుపల చెట్లు నాటే కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసింది ఎవరు? ఫస్ట్ వన్ పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సెకండ్ వన్ యుఎస్కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ, థర్డ్ వన్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. సో సరైన సమాధానం కామెంట్ చేయండి. పై వాటిలో అయితే ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 1 మరియు 2 మాత్రమే, థర్డ్ వన్ 1, 2, 3 అన్ని సరైనవి, ఫోర్త్ వన్ 1 మరియు 3 మాత్రమే సరైనవి ఇచ్చాడు. సో సరిగా చూస్ చేసుకోండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి, 1 మరియు 2 మాత్రమే. భారతదేశంలో అటవీ వెలుపల చెట్లు నాటే కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసింది ఎవరంటే పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అలాగే యుఎస్కు చెందినటువంటి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ. యుఎస్కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఈ 2 కూడా మనకి భారతదేశంలో అటవీ వెలుపల చెట్లు నాటే కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో టీకా కానిది ఏది? ఫస్ట్ వన్ బీసీజీ, సెకండ్ వన్ హెచ్ఐవి, థర్డ్ వన్ డిపిటీ, ఫోర్త్ వన్ డిఈటీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హెచ్ఐవి. టీకా కానిది వచ్చేసరికి హెచ్ఐవి. హెచ్ఐవి అనేది వైరస్కి వేసే మందు తప్ప, హెచ్ఐవి అనేది ఒక వైరస్ తప్ప టీకా అనేది కాదు. బీసీజీ, డిపిటీ, డిటి 3 కూడా మనకి టీకాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వ్యాధిని నిరోధించే టీకా కానిది ఏది? ఫస్ట్ వన్ ట్యూబర్కులోసిస్, సెకండ్ వన్ మీజిల్స్, థర్డ్ వన్ ఎయిడ్స్, ఫోర్త్ వన్ డిఫ్తీరియా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఇది కూడా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఎయిడ్స్ అనేది ఒక వ్యాధి పేరు తప్ప టీకా కాదు. సో ట్యూబర్కులోసిస్, మీజిల్స్, డిఫ్తీరియా 3 కూడా వ్యాధిని నిరోధించే టీకాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఏ అటవీ శాఖలో కొత్తగా వాతావరణ మార్పుల విభాగాన్ని క్లైమేట్ చేంజ్ సెల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బి వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భాగంగా రాష్ట్ర స్థాయి కార్యాచరణ సిద్ధం చేయడంలో కాలుష్య నియంత్రణ మండలిలో సమన్వయం అమలుకు అవసరమైన చర్యలు చేపట్టడం వంటి బాధ్యతలను ఈ విభాగానికి అప్పగించింది. సి వాతావరణ మార్పులకు సంబంధించి ప్రాజెక్టులు, పథకాలపై కేంద్రంతో ఫారిన్ ఫండింగ్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకునే బాధ్యతలను ఇచ్చింది. డి ఈ మేరకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ 2022 నవంబర్ 22న ఉత్తర్వులు జారీ చేశారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబీసీ సరైనవి, సెకండ్ వన్ బీసీడీ సరైనవి, థర్డ్ వన్ సిడిఏ సరైనవి, ఫోర్త్ వన్ ఏబీసీడీ సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఈ 4 కూడా మనకి సరైనవేనమ్మా. ఏబిసిడి ఒకసారి చూసుకుందాము. అటవీ శాఖలో కొత్తగా వాతావరణ మార్పుల విభాగాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేన్ని అంటే క్లైమేట్ చేంజ్ సెల్ను. ఎక్కడ అంటే అటవీ శాఖలో కొత్తగా. అలాగే వాతావరణ మార్పులు ఎదుర్కోవడంలో భాగంగా రాష్ట్ర స్థాయి కార్యాచరణ సిద్ధం చేయడంలో కాలుష్య నియంత్రణ మండలితో సమన్వయము అమలుకు అవసరమైన చర్యలు చేపట్టడం వంటి బాధ్యతలు కూడా మనకి ఏ విభాగానికి అప్పగించింది అంటే వాతావరణ మార్పుల విభాగానికి. అలాగే వాతావరణ మార్పులకు సంబంధించి ప్రాజెక్టులు, పథకాలపై కేంద్రంతో ఫారిన్ ఫండింగ్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకునే బాధ్యతలను కూడా ఈ యొక్క వాతావరణ మార్పుల విభాగానికి ఇచ్చింది. ఈ మేరకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎవరు? నీరబ్ కుమార్ ప్రసాద్ అండి. 2022 నవంబర్ 22న అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఏ. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు 2023కి ఎంపికైన వారి జాబితాను 2023 అక్టోబర్ 19న ప్రకటించింది. బి. 2 సంస్థలు సహా 23 మందికి జీవన సాఫల్య పురస్కారాలు, నలుగురికి సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేసింది. సి. జీవన సాఫల్య పురస్కారం కింద 10 లక్షలు, వైఎస్ఆర్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసా పత్రము, సాఫల్య పురస్కారం క్రింద 5 లక్షల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రము అందిస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సరైనది, సెకండ్ వన్ బీసీ సరైనవి, థర్డ్ వన్ ఏబీసీ సరైనవి, ఫోర్త్ వన్ ఏవి కావచ్చు. సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఏబీసీ 3 కూడా సరైనవే. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు 2023కి ఎంపికైన వారి జాబితాను ఎప్పుడు ప్రకటించింది అంటే 2023 అక్టోబర్ 19న ప్రకటించింది. అలాగే 2 సంస్థలు సహా 23 మందికి జీవన సాఫల్య పురస్కారాలు, నలుగురికి సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేసింది. ఎంతమందికి అండి? 23 జీవన సాఫల్య పురస్కారాలు, నలుగురు సాఫల్య పురస్కారాలు. అలాగే జీవన సాఫల్య పురస్కారం క్రింద 10 లక్షలు, వైఎస్ఆర్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసా పత్రము, సాఫల్య పురస్కారం క్రింద 5 లక్షలతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందిస్తారు. చూసుకోండి ఇక్కడ ఏమేమి ఇస్తారనేది కూడా మనకి ఇంపార్టెంట్గా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జీవన సాఫల్య పురస్కారం క్రింద 10 లక్షలు ఇస్తారు, వైఎస్ఆర్ కాంస్య ప్రతిమ ఇస్తారు, జ్ఞాపిక ఇస్తారు, ప్రశంసా పత్రం ఇస్తారు. అలాగే సాఫల్య పురస్కారం క్రింద 5 లక్షల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం మాత్రమే ఇస్తారు. ప్రతిమ అయితే ఎవరు? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ ఏపీ రెరా అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ వన్ మంతోజ్ గంగారావు, సెకండ్ వన్ గహనాథన్ నరేందర్, థర్డ్ వన్ పేరు కామేశ్వరరావు, ఫోర్త్ వన్ రామ్మోహన్ రావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మంతోజ్ గంగారావు. ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ ఏపీ రెరా అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా మంతోజ్ గంగారావు అయితే నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఎవరిని అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎస్జీగా నియమించారు? ఫస్ట్ వన్ బి నరసింహ శర్మ, సెకండ్ వన్ ఈ భీమారావు, థర్డ్ వన్ జి సునీత, ఫోర్త్ వన్ జి శ్రీనివాస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బి నరసింహవర్మ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఎవరిని అదనపు సొలిసిటర్ జనరల్గా నియమించారు? ఏఎస్జీగా నియమించారు అంటే బి నరసింహవర్మను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా 2023వ సంవత్సరానికి గాను శ్రీ సత్యసాయి జిల్లాలోని దేన్ని ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది? ఫస్ట్ వన్ లేపాక్షి, సెకండ్ వన్ గుట్టుబాయలు, థర్డ్ వన్ పుట్టపర్తి, ఫోర్త్ వన్ పెనుగొండ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో మీకు అవసరమైన కంటెంట్ అంతా కూడా నేను మీకు ఫ్రీగానే ఇస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి అవసరము. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ ఇంకా వీడియోస్ చేయడానికి ఉంటుంది అవకాశము. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లేపాక్షి. రాష్ట్రంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా 2023 సంవత్సరానికి గాను శ్రీ సత్యసాయి జిల్లాలోని దేనిని ప్రకటించింది అంటే లేపాక్షిని ప్రకటిస్తూ కేంద్రం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో గైస్ 30 క్వశ్చన్స్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి చూసుకున్నాము ఈరోజు మనము. సో ఇది ఒక మోడల్ పేపర్గా అయితే చూసుకున్నాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో వీడియోని ఒక లైక్ చేసేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.